జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా కలవబోతున్నారు. సో మరి ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు కూడా వరదల్లో కూరుకుపోయి చాలా మంది ప్రజలు కూడా నివాసాలు కోల్పోయి నిర్వాసితులైపోయి వాళ్ళ జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయిన సందర్భాలు కూడా చాలా మటుకు చూసాం. సో అందరూ కూడా చాలా మంది వాళ్ళ ఇళ్లను కూడా కొంతమంది ఇల్లు మునిగిపోతే ఇంకొంతమంది ఇల్లు అమాంతం నీటిలోనే కొట్టుకుపోయిన సందర్భాలు కూడా చాలా మంది ఉన్నాయి. సో మరి వాళ్ళ కార్లు కావచ్చు, వాహనాలు ప్రతి ఒక్కటి కూడా నీళ్ళలో కొట్టుకుపోయి అసలు వాళ్ళకు కట్టుబట్టలు తప్ప ఏమీ కూడా మిగిలినటువంటి సందర్భాలు కూడా చాలా మటుకు ఇలాంటి వరదల ముంపుకి ఎక్కడైతే ప్రాంతాలు గురయ్యాయో అక్కడ చాలా మటుకు కూడా మనం చూసాం. సో అలాంటి సందర్భాలకు సంబంధించి చాలామంది కూడా సెలబ్రిటీలు స్పందించారు ముందుగా. సో అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చాలామంది సెలబ్రిటీలు ముందుగా మనకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ₹1,00,00,000 విరాళాన్ని అందించారు. సో మరి తెలంగాణకు సంబంధించి సీఎం సహాయ నిధికి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు అనే విధంగా ఆయన మాత్రం విరాళం ప్రకటించారు. సో ఆయన తర్వాత చాలా మంది కూడా రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇలా చాలా మంది హీరోలు కూడా అటు రాజకీయ నాయకులు అండ్ ఇటు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ హీరోలు కావచ్చు అందరూ కూడా వాళ్ళకు తోచిన విరాళాలు అందించారు. సో మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా తొందరలోనే కోలుకోవాలి, మళ్ళీ యథావిధిగా వాళ్ళ జీవనాన్ని సాగించాలనే విధంగా కూడా మేము కోరుకుంటున్నామనే విధంగా వాళ్ళు మాత్రం ఈ విధంగా విరాళాలు అందించారు. సో మరి దీనికి సంబంధించి ఏవైతే విరాళాలు వాళ్ళు ప్రకటించారో సో వాటికి సంబంధించి చెక్లను అందజేయడానికి మాత్రం వాళ్ళు స్వయంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి వాళ్ళకి స్వయంగా చెక్కులు అందజేసే దిశగా వాళ్ళు మాత్రం ముందుకెళ్తున్నారు. సో మరి ఈ రోజు ఎట్టకేలకు వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి స్వయంగా వాళ్ళని కలిసి వాళ్ళకి చెక్ను అందజేస్తారనే విధంగా అయితే ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. సో మరి ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్గానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన ప్రకటించిన విరాళాలని చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు ప్రకటించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎం చంద్రబాబుని కూడా కలవడానికి సిద్ధమైపోయారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలవబోతున్నారు అనే న్యూస్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ వరకు ఓకే, కానీ జూనియర్ ఎన్టీఆర్, సో మరి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కలవబోతున్నాడా? సో మరి ఆ కలిసిన దృశ్యం చాలా బాగుంటుంది చూడడానికి. అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలక్షన్ సందర్భంలో కూడా ఎలాంటి ప్రచారం కానీ, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్పందించడం కానీ ఏది కూడా చేయలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నాడు చంద్రబాబు నాయుడిని అనే వార్త మాత్రం ఎక్కువగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి ఒకేసారి అటు ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిని కూడా కలిసి వాళ్ళు ఇచ్చిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేయబోతున్నారు.